ఒక చిన్నవాడైన మ్యాక్స్ అడవిలో తిరుగుతూ ఉండగా ఆకుల మధ్య ఒక నారింజ ఎరుపు రంగు కాంతి వెదజల్లే గుడ్డును కనిపెడతాడు. అది వెచ్చగా జీవంతో నిండినట్లుగా అనిపిస్తుంది. ఎవరికి చెప్పకుండా దాన్ని ఇంటికి తీసుకెళ్తాడు. ప్రకాశించే గుడ్డు నుంచి రాత్రి సమయంలో చిన్న డ్రాగన్ బయటకు వస్తోంది. గుడ్డు పగిలే సమయంలో చిన్న చిన్న మెరుపులు చిందుతున్నాయి. గుడ్డు పగిలిపోతుంది. అందులోంచి ఒక చిన్న ఎర్ర తేలికపాటి పొంగు వదిలే డ్రాగన్ బయటకి వస్తుంది. మ్యాక్స్ ఆ డ్రాగన్ కి ఎంబర్ అనే పేరు పెడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంతో అనుబంధం పెరుగుతుంది. ఆ డ్రాగన్ మరియు బాలుడు గ్రామం పక్కన ఉన్న వాగు దగ్గర ఆడుకుంటున్నారు. డ్రాగన్ చిన్న అగ్ని రేఖలు వదులుతూ ఆడుతున్నాడు. కొంత దూరంలో గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అడవిలో లోతుగా వేటగాళ్లు పెద్ద ఉప్పు గాబిలో డ్రాగన్ను బంధిస్తున్నారు. డ్రాగన్ మృదువుగా గర్జించుతోంది. చుట్టూ పొగమంచు. అడవి చాలా ఘనంగా ఉంది. బాలుడు చేతి లాంతర్తో వేటగాళ్ల క్యాంప్లోకి రాత్రి చొరబడుతున్నాడు. గాబిలో డ్రాగన్ కనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చుట్టూ నిశ్శబ్దం. డ్రాగన్ మరియు బాలుడు వేటగాళ్లతో అడవిలో పోరాడుతున్నారు. డ్రాగన్ అగ్ని వదులుతుంటే బాలుడు మాయారత్నాన్ని విసురుతున్నాడు. వెనుకన చెట్లు కొంచెం కాలిపోతున్నాయి. అక్కడి నుండి ఒక అద్భుతమైన పోరాటం ప్రారంభమవుతుంది. ఎంబర్ మరియు మ్యాక్స్ కలిసి వేటగాళ్ల ఆయుధాలను అగ్నితో కరిగించి ఎవరినీ గాయపరచకుండా చిత్తు చేస్తారు. అంతా ముగిసిన తరువాత ఎంబర్ గ్రామంలో ఉండడం ప్రమాదకరమని వాళ్లు గ్రహిస్తారు. వారు గాలిలో తేలుతూ ఉండే క్రిస్టల్ పీకు అనే శిఖరానికి వెళ్లి అక్కడ స్థిరపడతారు. అక్కడ మాయ ప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తాయి. ఇది చిన్ని సీఫీ చిట్టి లొకాంలోని కథ. ఇంకా కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సేవ్ చేయండి.